హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాపిక్ ఏంటంటే ఈరోజు మనము ఋషికొండ ప్యాలెస్ అండ్ ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. లెట్స్ గో. ఇక్కడ నుంచి ఋషికొండ ప్యాలెస్కి ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ అయితే వెళ్దాం. ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ. ఈ రోడ్డు మొత్తం ఋషికొండ రోడ్డు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూద్దాం. ఇక్కడ రైట్లో అంతా మొత్తం బీచే ఉంటుంది. ఆ రోడ్డు పొడుగుతా మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వ్యూ మొత్తం. ఇక్కడ అన్ని చెట్లు అడ్డు ఉన్నాయి కాబట్టి మీకేం కనిపించట్లేదు. అదంతా పక్కన బీచ్ అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. వైజాగ్ అయితే మామూలుగా లేదు. ఇక్కడ రైట్లో మీరు చూసుకున్నట్టయితే అంతా రేడియేషన్ బ్లూ స్టార్ హోటల్ అనమాట. ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకెళ్తే మనకి ఋషికొండ ప్యాలెస్ అయితే వస్తుంది. చూసేద్దాం. ఓకే, మొత్తానికి అయితే మన ఈ 5 కిలోమీటర్స్ జర్నీ చేసుకుంటూ అయితే ప్యాలెస్కి అయితే వచ్చేసాము. చూడండి, ఆ వైట్ మొత్తం అది ఋషికొండ ప్యాలెస్ అనమాట. ఇంకా చాలా 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 పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆ వెనక చుట్టూరు అయితే ఉంటుంది. ఎవరిని చూడండి కూడా లోపలికి రానివ్వకుండా మొత్తం షెడ్యూల్తో కప్పేశారనమాట. చూడండి, మేము రిక్వెస్ట్ చేస్తే లోపలికి అయితే పంపించలేదు. ఇదిగో ఇదంతా బయట నుంచి అనమాట. ఇదంతా రోడ్డు పక్కన వ్యూ. ఇంకా రైట్ సైడ్కి అంతా కొండ చుట్టూ అయితే ఉంది. ఇంకా మనం అంతా తిరిగి అయితే నీకు చూపిస్తాను. చూడండి, ఈ వైట్ ప్యాలెస్ కనిపించే మొత్తం ఋషికొండ ప్యాలెస్ అనమాట. నేను సాధ్యమైనంత వరకు అయితే మొత్తానికి వీడియో అయితే తీశాను. చూడండి, లోపలికి అయితే ఎంట్రీ చేయలేదు. మీకు చూపిద్దామంటే ఇదంతా బయట తీసిన వ్యూ అనమాట. చూడండి, ఇంకా బాగానే కనిపిస్తుంది బయట నుంచి అదంతా. చూడండి, కొండ మీద చాలా హైట్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా కొండ ఎక్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇదంతా మీకు బయట నుంచి చూపిస్తా ఉన్నాను, కొంచెం జూమ్ చేసి మరి. చూడండి, ఇంకా చుట్టూరు అయితే ఉంది. ఇంకా మనం సాధ్యమైనంత వరకు అయితే ముందుకైతే వెళ్ళిపోదాం. ఈ ప్యాలెస్ కొండ చుట్టూ అంతా అయితే మ్యాక్సిమం కనిపిస్తూ ఉండిద్ది. ఇందాక చూసింది మొత్తం మెయిన్ రోడ్ వైపు అనమాట. ఇప్పుడు కొంచెం స్ట్రైట్గా వచ్చి రైట్కి తిరిగితే ఆ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం అదే అనమాట వ్యూ. ఇంకా నేను జూమ్ చేసి మరీ తీసాను కాబట్టి అది కనిపిస్తూ ఉంది. ఇదంతా రెండో సైడ్ వ్యూ అనమాట. ఇంకా అటు సైడ్ ఇంకా రైట్కి వెళ్తే ఇంకా ఉంటుంది. అది కూడా చూసేద్దాము. చూడండి, కొంచెం గ్యాప్ వచ్చింది కదా పక్కన, అదంతా ఇంకో వ్యూ అనమాట. ఎక్సలెంట్గా కట్టారు. దానిపైన మొత్తం కొండే ఉంది. చాలా జాగ్రత్తగా అయితే కట్టారు. ఇది ఏం మిస్టేక్ అవ్వకుండా చెట్ల మధ్యలో అదంతా చూడండి, అంతా ఫినిషింగ్ ఇచ్చారు ఆ బ్లూ రేకులతో. చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఉంది అవతలకి వెళ్తే. ఇదంతా బీచ్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి బీచ్ వైపు చూస్తే చాలా అమేజింగ్గా ఉంటుంది వ్యూ మాత్రం. ఇదంతా చూడండి, చాలా చాలా పెద్దది అసలుకి. చూడండి, సో మొత్తానికైతే నేను మీకు సాధ్యమైనంత వరకు అయితే నేను చూపించాను. ఇంకేం చేస్తాం, లోపలికి అయితే మమ్మల్ని పంపేయలేదు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే. ఓకే, మొత్తానికైతే ఇక్కడ నుంచి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఆ బీచ్ వ్యూ అయితే చూద్దాము. ఋషికొండ ప్యాలెస్ నుంచి ఆ బీచ్ వ్యూ ఉంటుంది. చాలా అంటే చాలా అసలు అమేజింగ్ అనమాట. చూసేద్దాం, లెట్స్ గో. సో మొత్తానికి మేము ఋషికొండ ప్యాలెస్ రోడ్డుకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ వ్యూ అయితే చూద్దాము. ఇదంతా వ్యూ పాయింట్స్ అనమాట. చూడండి, దీని కొండ పైన ఋషికొండ ప్యాలెస్ అయితే ఉంటుంది.
ఈ రోడ్డు మొత్తం రుషికొండ ప్యాలెస్ చుట్టూ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే బీచ్ అయితే చూడండి చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము కరెక్ట్గా ఈవినింగ్ అయితే వచ్చాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ రోడ్డు అంతా రుషికొండ ప్యాలెస్ చుట్టూ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే చూద్దాము. ఎక్సలెంట్గా అమేజింగ్గా ఉంటుందండి. చూద్దాము. అంతా ఇంకా ముందుకెళ్ళే కొద్దిగా ఒక ఫారిన్ లొకేషన్ ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి అంత ఫారిన్ ఉన్నట్టయితే ఉంటుంది. ఎంత ఇక్కడ నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్తే ఆ బీచ్ ఇంకా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం రోడ్ అయితే హైట్లో ఉంటుంది. మనం బీచ్ దగ్గరికి అయితే నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఈ వ్యూ చూసుకుంటే అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. చూడండి ఎంత క్లాస్గా ఉందో, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ టైం అయితే ఎక్సలెంట్ అనమాట. సో ఇందాకైతే మీకు చెప్పాను కదా, ఆ కొండ పక్కనైతే రుషికొండ ప్యాలెస్ ఉంటుంది. అది దగ్గరకు వెళ్ళిన దాకా అయితే ఏం కనిపించదు. ఆ ప్యాలెస్ మొత్తం ఆ కొండ చుట్టూరు అయితే ఉంటుంది. ఆ రోడ్డు మొత్తం ఆ రుషికొండ ప్యాలెస్ చుట్టూ అయితే ఉంటుంది. చూడండి ఎంత నీట్గా, ఎంత క్లాస్గా ఉందో. నేను మీకు చూపిస్తా ఉన్నాను. మీకు ఫ్రంట్ టు బ్యాక్ 2 కెమెరాస్ పెట్టి అయితే నేను అంతా చూపిస్తా ఉన్నాను. అదిగో చూడండి ఆ కొండకి రైట్ సైడ్లో అయితే మొత్తం రుషికొండ ప్యాలెస్ ఉంటుంది. చూడండి అక్కడంతా ఫారిన్ వ్యూ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అమేజింగ్ అనమాట. మీరు ఖచ్చితంగా ఈ రుషికొండ వైపు వస్తే ఈ రోడ్లోకి అయితే రండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎవరికి తెలియదు సరిగ్గా రూటు, కొంచెం అడగండి చెప్తా ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది. అదంతా రుషికొండ అనమాట. అక్కడికే చెప్పాను కదా, కొంచెం కిందకి డౌన్లో దిగితే ఆ ప్యాలెస్ అయితే కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళిన దాకా కనిపిస్తుందని చెప్పాను కదా. చూడండి మీకు ఫ్రంట్ బ్యాక్ 2 కెమెరాస్ ఆన్ చేసి మరి నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఆ రోడ్ వ్యూ అంతా చాలా అంటే చాలా క్లాస్గా ఉందని. ఇక్కడ క్రౌడ్ కూడా లేదు, ఎందుకంటే ఈ రోడ్డు పెద్దగా అందరికీ తెలియదు అనమాట. చూద్దాం. చూడండి నెక్స్ట్ అయితే ఇంకా మీకు ఇదంతా ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూపించాను కదా. ఇంకొంచెం సేపట్లో మనం కిందకి వెళ్ళిపోతే ఆ బీచ్ వైపు అయితే వెళ్ళిపోదాం. పూర్తిగా బీచ్ వాటర్లోకి ఇంకా వెళ్ళిపోదాం రండి. ఈ డౌన్లో దిగేసి కొంచెం ముందుకెళ్తే మా బైక్ పార్కింగ్ అయితే చేసాము. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఆ క్రౌడ్ అయితే అంతా కనిపిస్తుంది. రుషికొండ బీచ్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోదాము. లెట్స్ గో. ఆ బీచ్కి వెళ్ళే ముందు కొంచెం అయితే మేము తినేసి అయితే వెళ్తాము. ఇంతవరకు అయితే అసలు ఏం తినలేదు. ఇక్కడ నుంచి కొంచెం ఏదైనా తినేసి అయితే మేము బీచ్ లోపలికి అయితే మీకు వెళ్ళి చూపిస్తాను. చూడండి ఇక్కడ బిర్యానీ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. మేము ఇక్కడ బీచ్ స్పైస్ రెస్టారెంట్ ఉంది కదా, అందులో అయితే తిన్నాము. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. బిర్యానీ నీట్గా చాలా అంటే చాలా బాగుంది. మాకు కొంచెం లేట్ అయింది కానీ ఎక్సలెంట్గా చేసి ఇచ్చాడు. కొంచెం నెక్స్ట్ లోపలికి అయితే తినేసి మీకు ఇంకా మనం డైరెక్ట్గా బీచ్కి అయితే వెళ్ళిపోదాము. ఈ రెస్టారెంట్ చాలా చిన్నదైనా కొంచెమైనా చాలా క్లాస్గా అయితే డిజైన్ చేశారు. మ్యాక్సిమం రుషికొండ బీచ్కి వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడే తింటారు. ఎందుకంటే ఈ దగ్గరలో 2-3 అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా అసలు పర్ఫెక్ట్గా ఉంది. అంత పెద్ద హోటల్ అయినట్టు చాలా చాలా చిన్నదే. చెప్పాను కదా చిన్న వాటిలో బాగా డిజైన్ చేశారు. ఇంకా ఓకే మేము తినేసి అయితే ఇంకా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ బీచ్ దగ్గర మేము ఒక రైట్లో బైక్ అయితే పార్క్ చేసి ఇంకా మేము నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. చూద్దాం రండి. ఇక్కడ ఏదైనా ఆకలి అయితే తినడానికి స్నాక్స్ అవి అయితే మొత్తం ఉన్నాయి. ఇక్కడ మొత్తం బట్టలు షాపింగ్స్ అన్నీ అయితే మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం ముందుకైతే వెళ్ళిపోదాము. ఇదంతా ఇంకా స్టార్టింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఇసుక అవి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం మొత్తానికి ముందుకెళ్ళి అయితే డైరెక్ట్గా వాటర్లో అయితే దిగేసి అయితే మనం చూపిద్దాము. చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ ఇది ఆర్కే బీచ్ లాగా రుషికొండ బీచ్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. అంత బాగుంది. ఇక్కడ చూడండి అక్కడ
అసలు చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికైతే మన ఋషికొండ బీచ్ వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి అదంతా ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం వాటర్తో కొంచెం సేపు సరదా చేసేసి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ బోటు అవన్నీ అయితే ఉంటాయి, అదన్నీ చూసేద్దాము. కొంచెం సేపు ఇక్కడైతే మనం ఎంజాయ్ అయితే చేసి అయితే వెళ్దాము.
సో మొత్తానికైతే నేను బీచ్లో అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడైతే కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాము. అక్కడ బోటింగ్ అవి ఇవి అయితే ఉంటాయన్నమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లాంగ్లో అయితే వెళ్ళిపోదాము. చూడండి ఆ బీచ్ ఎంత బాగుందో. ఆ బీచ్ పక్క నుంచి నడుస్తుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ముందుకెళ్ళాలంటే ఇంకా చాలా లాంగ్లో నడవాలి. చూడడానికి ఫోన్లో చాలా చిన్నగానే కనిపిస్తూ ఉంది. చూడండి ఇంకా అప్పటికి మేము ఎంత దూరం వచ్చామో. ఇక్కడ నుంచి ఆ బోట్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి. చిన్నగా నడుచుకుంటూ అలానే మీకు ఆ బీచ్ వ్యూ అంతా చూపించుకుంటూ అయితే ఆ నీళ్ళలోంచి అయితే వెళ్తున్నాను. చూద్దాం రండి. అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది. అందుకే క్లైమేట్ అయితే చాలా చల్లగా, చాలా కూల్గా, చాలా పీస్ఫుల్గా, ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు కూడా ఈ టైంకి రావడానికి అయితే ప్రిఫరెన్స్ చేయండి. ఆ కొండ అయితే చూశారు కదా. ఇప్పుడు మీరు అదంతా రిషికొండ కొండ అనమాట. ఆ ప్యాలెస్ మొత్తం ఆ కొండ లోపల ఉంటుంది. చూడండి లైట్గా వైట్ది అయితే కనిపిస్తుంది ప్యాలెస్. అదంతా రిషికొండ ప్యాలెస్ అనమాట. అందుకే ఇక్కడ రిషికొండగా బాగా దగ్గరలో కట్టారు. చాలా వ్యూ బాగుంటుందని. ఎంత నడుస్తున్నా కానీ ఆ చివరి పాయింట్ అయితే రావట్లేదు, ఆ బోటింగ్ పాయింట్. ఇప్పటికే చాలా అంటే చాలా దూరం అయితే వచ్చేసాము. చూడండి మొత్తానికైతే ఆ బోట్ వ్యూ అంతా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకు టికెట్ ఇస్తే ఆ బోటు స్పీడ్ బోట్లోకి అయితే మొత్తం మనల్ని రాణిస్తారు. చూద్దాం ఇక్కడ ఎంత చెప్తాడో ఏంటో. అప్పటికి మ్యాక్సిమం టైం అయిపోయింది అనుకుంటా. అప్పటికి లైట్గా చీకటి అయితే పడుతుంది. ఇదంతా చూడండి ఆ స్పీడ్ బోట్ అయితే ఒకటైతే రెడీగా ఉంది. దాని దగ్గరికి అయితే వెళ్ళి అయితే అడుగుదాము. ఇదంతా స్పీడ్ బోట్లే. టైం అయిపోయిందని పైకి అయితే ఎక్కిస్తున్నారు. ఆ పైకి ఎక్కేది మాత్రం సూపర్ ఎక్కిస్తారు ట్రాక్టర్తో లాగి. తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ బోట్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి ఎంత టికెట్ అయితే మనం అడుగుదాము. పోదాం పదండి. మనం 300 ఇస్తే లోపలికి అయితే తీసుకెళ్తారన్నమాట ఆ స్పీడ్ బోట్లో. కానీ అప్పటికి టైం అయిపోయిందని ఇంకా లోపలికి ఎవరికి అలో లేదని చెప్పారు. ఇప్పుడు అదంతా పైకి ఎక్కించడానికి అయితే అక్కడ పెట్టారు. మనమేమో ఇంకా లోపలికి తీసుకెళ్ళడానికి అయితే అక్కడ పెట్టాము అనుకున్నాము. ఇప్పుడైతే అంతా పైకి అయితే ఎక్కిస్తున్నారనమాట. మీకు ఇప్పుడు ఆ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా. ఆ ట్రాక్టర్తోనే ఆ లాంచ్ స్పీడ్ బోట్ని అయితే బయటకు అయితే తీస్తారు. అది ఎలానో చూద్దాం రండి. చూడండి దానికి దీనికైతే ఫస్ట్ అయితే తాడు కట్టారు. అది స్పీడ్గా అక్కడికైతే మూవ్ అవుతూ ఉంది. దాన్ని బట్టి ఇది కూడా పైకి ఒడ్డుకొస్తూ ఉంది. చూడండి ఇప్పుడైతే టైం అయిపోయిందని అట్లా అయితే పెట్టేస్తున్నారు అనమాట. మళ్ళీ రేపే అన్నారు. మేము ఎక్కడానికి కూడా అయితే ఛాన్స్ లేదు. మొత్తానికైతే ఆ స్పీడ్ బోట్ కూడా పైకి అయితే ఎక్కించారనమాట. ఇంక ఇక్కడ చూడడానికైతే ఏం లేదు. చిన్నగా అయితే మనం వెళ్ళిపోయి రూమ్కి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ మీకు వేరే వీడియోలో అయితే ఇంకోటి అయితే నేను చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ నాగ్ టీవీ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.